అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతుంది. లైఫ్ ఎందుకు అవుతుంది అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన. ఏమైంది అంటే యాక్చువల్లీ ఈరోజు నా ప్లాన్ కాకేతి వైనరీ రీజియన్కి పోవాలి అని ఉండే. సో ఒక సర్టెన్ స్పాట్ దగ్గర అక్కడికి బస్సెస్ దొరుకుతాయని చెప్తే నేను వెళ్ళాను. సో ఆ వెళ్ళిన స్పాట్లో నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఓన్లీ బటూమికి కాజ్బేగికి బస్సెస్ ఉంటాయని తెలిసింది. సో అక్కడ 2-3 మాట్లాడితే వాళ్ళు చెప్పిన ప్లేస్ ఏంటంటే వాళ్ళు ఇంకొక ప్లేస్ చెప్పారు, అక్కడ బస్సెస్ ఉంటాయని చెప్పారు. మళ్ళీ వాళ్ళు చెప్పింది ఆడికి వెళ్ళిన మొత్తం ఆడకెళ్ళి చూస్తే ఆడ మొత్తానికి అసలు ఏమీ లేదు. ఇక లాస్ట్కి నిన్న మదర్ ఆఫ్ జార్జియా నుంచి కిందికి ట్రెక్ చేస్తుంటే ఒక టూర్ ట్రావెల్ ఆమె నంబర్ ఇచ్చింది. కాకేతి రీజియన్ కానీ ఏవైనా కావాలంటే తీసి పెట్టుకోని నంబర్ ఇచ్చింది. ఎందుకులే మనకెందుకు అవసరం లేని పెట్టడం అయితే పెట్టుకున్నా. ఈరోజు మార్నింగ్ అది అవసరమైంది. సో కాకేతికి మార్నింగ్ 8 to 9 మధ్యలోనే స్టార్ట్ అయిపోతాయంట. అది మొత్తం 1 డే టూర్ కదా. సో అరౌండ్ 7-8 వరకు ఉంటుంది ఈవినింగ్. సో ఎర్లీ మార్నింగ్ 8-9కి స్టార్ట్ అయిపోతాయంట బస్సెస్. సో ఏమైంది అంటే నాకు లేట్ అయిపోయింది. నేను అది తిరిగి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30-12 అయిపోయింది. ఇక కాకేతి మిస్ అయిపోయింది. ఏం చేయాలో డే అంతా వేస్ట్ అయిపోయేలాగా ఉంది. ఏం చేయడం ఇక ఏం చేయాలి అని చూస్తే లాస్ట్కి అక్క ఇంకో ప్లేస్కి ఏదో 5-6 hours 5-6 hours డ్రైవ్లో ఉంది అని చెప్పింది. 3 to 4 ఏదో సీనరీ టైప్ ప్లేసెస్ ఇంకా చర్చెస్ ఉన్నాయి. సో యా సంథింగ్ ఇస్ బెటర్ దన్ నథింగ్ కదా. పోయి రూమ్లో కూర్చోవడం బదులు ఏడుకాడికి పోవడం బెటర్ కదా అని ఓకే చేసి వెళ్ళిపోయాను. వాళ్ళ దగ్గర పోయి టికెట్ పే చేసిన. ఇట్లా ఒక టికెట్ లాగా ఇచ్చారు. పోయి మైదాన్ స్క్వేర్లో ఇట్లా ఒక టికెట్ ఇచ్చారు. ఇట్లా ఐ లవ్ తిబ్లిసి అని చెప్పి మైదాన్ బజార్ అని పక్కకి చూపిస్తాం. మైదాన్ బజార్ నిన్న వచ్చినాం. ఇక్కడ పోయి ఈ మైదాన్ బజార్ దగ్గర వెయిట్ చేయమని చెప్పారు. ఈ మైదాన్ బజార్ దగ్గర వెయిట్ చేస్తే వ్యాన్ వస్తుందంట. వ్యాన్ వచ్చి పిక్ చేసుకొని 12 కల్లా స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. మళ్ళీ 4-5 కల్లా రిటర్న్ అయిపోవచ్చు. సో యా అక్కడికి వెళ్ళబోతున్నాం. చూపిస్తా వ్యాన్ వచ్చినాక ఎలా ఉందో. ఆడ నిల్చున్నాం కదా, ఇక్కడ చిన్న వ్యాన్ వచ్చింది. 15-20 మెంబర్స్ పడతారు అనుకుంటా. ఆల్మోస్ట్ ఒక 15-20 మెంబర్స్ ఉన్నారు దాంట్లో. నేను ఇంకా ఒక అంకుల్ ఇండియన్, ఇంకా అందరు ఫారినర్స్ ఉండే. మినీ వ్యాన్ లాగా ఉంది. ఇక్కడ ఆడ నించున్నాక టూర్ గైడ్ అనమాట, అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సో ఫస్ట్ జార్జియన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లోకల్స్ కోసం. తర్వాత ఒక 4 to 5 మెంబర్స్ మేము ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నాం. లైక్ ఒకరు ఫిలిపీన్స్, లోకల్ ఆస్ట్రేలియా, ఇండియన్స్, మేము ఇద్దరం ఉన్నాం, ఒక అంకుల్, నేను. సో ఫస్ట్ అంతా జార్జియాలో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు మళ్ళీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మచ్కేటిరి అనే పక్క సిటీలో స్టేట్ నాకు తెలియదు. ఆ సిటీకి వెళ్తున్నాము. ఇప్పటిదాకా సిటీ తిబ్లిసి ఎగ్జిట్ అవుతుంటే అన్ని మంచి షోరూమ్స్ కనిపించినాయి. ల్యాంబో కానీ, పోర్షే కానీ. కెమెరా చేసేలోపే ఫాస్ట్గా కొట్టేసాడు మన డ్రైవర్ అంకుల్ కూడా తగ్గుతలేడు, తొక్కుతూనే ఉన్నాడు గ్యాప్ దొరికితే.
టైం అరౌండ్ 12:30 అవుతుంది. సో ఇది ఒక హాఫ్ డే ట్రిప్ అనమాట. లైక్ 12కి స్టార్ట్ అయింది. 5 or 6 కల్లా బ్యాక్ ఇక్కడికి వచ్చేస్తాం. Тбилиси మాల్ అంట ఇప్పుడు కనిపించేది. Тбилиси మాల్. Армения приняла в 301 году христианство. Соответственно, ఘాట్ రోడ్ ఎక్కినాము. ఘాట్ రోడ్ పైకి వెళ్తా ఉన్నా. ఆల్టిట్యూడ్ పెరుగుతుంది కదా. ఇయర్స్ పాప్ అయితే నాకు లైట్గా. బాగుంది. И one of the churches. А свободного времени будет 20 минут. 360 засеките время. Это сколько у нас? ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట. మొత్తం మౌంటైన్స్. సరౌండింగ్ మొత్తం మౌంటైన్స్ మధ్యలో ఇది ఉంది. కొంచెం పైకి ఉంది ఎలివేషన్. ముందు నడిచేదంతా మా గ్రూప్ అనమాట. అందరు కొంచెం ఏజ్డ్ వాళ్ళే. ఆల్మోస్ట్ 35-40 minutes టైం ఇచ్చారు. అంతా గ్రూప్ కదా. సో 30 minutes 40 minutesలో ఎక్స్ప్లోరేషన్ చేయండి, ఫోటోలు దిగండి అని చెప్పింది మా గైడ్ అక్క. ఫోటోలు దిగారి 40 minutesలో స్టార్ట్ అయిపోతామని చెప్పి. ఏం లేదు, ఓల్డ్ చర్చ్ టైప్ ఉంది అంతే. విండ్ అయితే క్రేజీ కొడుతుంది. పైకి పోతున్నా కొద్ది సీనిక్ లొకేషన్ మంచిగా అయితే పోతుంది. హార్స్ ఉంది. మొత్తం మెట్లు ఎక్కేదే ఉంది. పైకి పోతూనే ఉన్నా. దమ్మొస్తుంది అమ్మ బాబాయ్. లోపల పోవాలంటే ప్యాంట్స్ షర్ట్ వేసుకోవాలా. షార్ట్స్ టీ-షర్ట్స్ ఇట్లా ఉంటే నాట్ అలౌడ్. లోపల ఆబ్వియస్లీ కెమెరా అలౌ చేయరు కాబట్టి క్లోజ్ చేస్తున్నా. బాగుంటే సరే బ్యాక్ సైడ్ పోతున్నా. సైడ్ కూడా వ్యూస్ బాగుంది చూడడానికి. ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు. నేను కొన్ని ఫొటోస్ దిగుతా పోయి కొన్ని ఫొటోస్ దిగొచ్చి వస్తా. లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసేది కరెక్ట్ గా. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. చాలా బాగా చేశారు. విత్ ప్లెజర్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. నేను తిబ్లిసి నుండి ఈడ వరకు వచ్చిన మా తిక్షేత ప్లేస్ వరకు. ఈ రివర్ ఈడకు కూడా వచ్చింది, కుర్రా రివర్. మనం నిన్న బ్రిడ్జ్ ఆఫ్ పీస్ మీద చూసిన రివర్ సేమ్ అదే రివర్. ఇది చాలా పెద్దదంట. ఆల్మోస్ట్ 1500 to 1600 kilometers ఉందంట. ఇక మొత్తం అజర్బైజాన్, రష్యా ఇంకా జార్జియాలో స్ప్రెడ్ అయి ఉంది అని చెప్పింది టూర్ గైడ్. అటు కూడా పోతుంది, ఇటు కూడా పోతుంది. 2 sides రివర్ పక్కకి చిన్న టౌన్. హిల్స్ మంచిగా కొండల పై నుంచి కింది వరకు ఉంది టౌన్. రైట్ సైడ్ లో ఉన్నది అరాగ్వి రివర్ అంట. ఇదేమో లెఫ్ట్ కొన్నది కుర్రా రివర్ అంట. 20 kilometer లాంగ్ స్ట్రెచ్ ఉందంట ఇది. ఇక్కడ ఉన్నది మానెస్ట్రీ అంట. దీని కింద ఒక 3 to 4 churches ఉంటాయంట. ఒకటేమో అక్కడ ఉంది, ఇంకోటేమో ఆడ కూడా ఉంది. ఆ టౌన్లో 2 ఉన్నాయి. ఇది
క్షతి టౌన్ అంట. ఇదే ఫస్ట్ క్యాపిటల్ ఉండే అంట జార్జియాకి. ఇప్పుడేమో తిబ్లిసి అయింది. ముందు ఇదే ఉండే అంట క్యాపిటల్. ఈ రోడ్ పట్టుకొని స్ట్రైట్ పోతే కాస్బేగి మౌంటైన్స్ వస్తాయంట. లైక్ 3 to 4 hours డ్రైవ్. ఆడ నుంచి పక్కకి అంట రష్యా. గైడ్ అక్క మేము 4-5 మెంబర్స్ ఇంగ్లీష్ వాళ్ళం ఉన్నాం అనమాట. ఫస్ట్ ఒక 10 మెంబర్స్ జార్జియన్ వాళ్ళు ఉంటే వాళ్ళందరికి తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక మేము అందరం ఫొటోస్ దిగుతా ఉన్నాము. అయిపోయి వెళ్ళిపోతున్నాము. నాకు వచ్చి సారీ మీకు కూడా చెప్పాలి కదా అని చెప్పి మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళందరినీ తీసుకొచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించింది. నేను ఇండియన్ టూరిస్ట్ ఎక్కువ మంది ఉండరేమో అనుకున్నాను. అసలు బాగానే ఉన్నారు. ఫ్యామిలీస్ వస్తున్నాయి. బ్యాచులర్స్ ఎక్కువ కనిపించలే కానీ ఫెస్టివల్ బ్యాంకాక్ థాయిలాండ్లో ఉంటారు. ఇక్కడ ఎందుకుంటారు కానీ. సో ఫ్యామిలీస్ కొంచెం యంగ్ కపుల్స్ లాగా, కొంచెం ఏజ్డ్ వాళ్ళు 55-60+ వాళ్ళు కూడా బాగానే కనిపించారు. ఇప్పుడు మా గ్రూప్లో కూడా అంతా 40 కన్నా తక్కువ ఎవరు ఉండరు అనుకుంటా. నేను ఒక్కన్న పిల్ల బచ్చ కానీ అందరిలా చిన్నది. సో ఇట్లాంటిదోటి మెర్సిడెస్ వ్యాన్ అనమాట. ఇట్లాంటి మెర్సిడెస్ వ్యాన్ బుక్ చేస్తారు. 15-20 మెంబర్స్కి తీసుకుపోతారు. అందరినీ ప్లేస్ చూపిస్తూ ఉంటారు. అంతా చూపించి 1 hour టైం ఇచ్చి ఫోటోలు దిగేసేది ఉంటాయి. దిగేసి రండి అని పంపిస్తారు. వ్యాన్ టూరిస్టా చూడండి. చిన్నదే. మ్యాక్స్ 15-20 మెంబర్స్ వస్తారు మంచిగా. మా డ్రైవర్ అన్న ఫ్రంట్లో కూడా ఇద్దరు కూర్చోవచ్చు అనుకుంటా. Один храм как свою усыпальницу. Эта усыпальница была. Впереди меня слышно? నుండి మనం ఒక సిటీ చూసినాం కదా, మతిక్షేత, ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ జార్జియా. దాంట్లో కొన్ని చర్చెస్, కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయంట. అది చూపించడానికి తీసుకెళ్తున్నారు. Посередине храма. అక్క జార్జియన్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్ని. ఫస్ట్ Now we going church Сам Тавро. Now we going church Сам Тавро. Сам Тавро. శాంటా. Да. Что переводится как ఇది ఒక మాంటెసరీ అనమాట. దీని పేరు పలకడ సంవత్సరం. చూపించిన సంతావ్రో. సో లోపలికి పోయి బయటికి వచ్చినాయి ఇప్పుడే. సరౌండింగ్ వ్యూ చూడండి. ఆడ చిన్న ఫౌంటైన్ లాగా ఉంది. మొత్తం కొండలు, చుట్టూ మొత్తం 360 degrees కొండలే. కొండల మధ్యలో ఇదేదో సంతాబ్రో మాంటెసరీ అంటే చర్చ్. సో లోపలికి కెమెరా అలౌడ్ లేదు. లోపలికి పోయి ఇప్పుడే బయటకు వచ్చిన. అంటే మా గైడ్ ఏంటంటే కొంచెం మా ట్రిప్లో జార్జియన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. సో ఇప్పటిదాకా ఏం చేసిందంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఇట్లా ట్రాన్స్లేషన్ బుక్ లాగా ఇచ్చేసింది, చదువుకోండి అని. వాళ్ళకి కొంచెం తిప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తుంది అనమాట. ముందు దాంట్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి టైం లేట్ అయిపోయింది. సో ఈడ అట్లా చేసింది అనమాట. బుక్ ఇచ్చింది, 20 minutes టైం ఇచ్చింది. పోయేసారండి, ఫొటోస్ దిగండి అని చెప్పి. సో అయిపోతే పక్కకి పార్క్ ఉంటే వచ్చిన అట్లా వాక్ చేద్దామని. ఇంకా వాళ్ళ ట్రిప్ కంప్లీట్ అవ్వలే. మేబీ ఇంకో 5-10 minutesలో బయటకు వచ్చేస్తారు వాళ్ళు కూడా. సరే అని నేను పక్కకు పార్క్ ఉంటే అట్లా తిరుగుదామని వచ్చిన లోపలికి. మన ఫస్ట్ లొకేషన్ అదే అనమాట. ఇది ఒక మాంటెసరీ ఉంది. ఫస్ట్ ఇడికే పోయినాం. ఆడ నుండి వచ్చి ఈ మాంటెసరీకి వెళ్ళినాం. లోపల ఇది రెస్టారెంట్ అండ్
ఇక్కడ కూడా సేమ్ చిన్న గల్లీలు ఉండే లెఫ్ట్ రైట్ కేవ్స్ ఉన్నాయి. నిన్నట్లానే ఇట్లాంటిది బాగుంటుంది చూడడానికి. మధ్యలో లెఫ్ట్ రైట్ ఉండి వాక్ చర్చ్కి తీసుకెళ్తున్నా అనుకుంటా లోపల. చార్మినార్ ఫీల్ చేస్తున్నాయి నాకు లైట్గా. నాకైతే ఓల్డ్ సిటీ చార్మినార్కి వచ్చిన ఫీలింగ్స్ వస్తుంది. జార్జియాకి వచ్చి చూస్తున్న ఫీలింగ్ రావట్లే. Wine ice cream and different type of Georgian sweets. You can taste it in here free, and you can buy it in here. 1 hour looking your clock. ఓకే, 1 hour you come back here, okay? క్రేజీ థింగ్ అనమాట. ఇప్పుడు దాకా చూపించిన రెస్టారెంట్ ఆడ వదిలేసింది మా గైడ్. ఒక ముందు నడుస్తున్న 2 అంకుల్స్, ఇంకొక ఆంటీ, మేము 4 మెంబర్స్ ఇంగ్లీష్ వాళ్ళం అనమాట. ఆమె గైడ్ మమ్మల్ని ఫాలో అని చెప్తున్నా. ఇంకొక ఆమె ఎటు వెళ్ళిపోయింది మాటల్లో. ఆమె కోసం ఇక్కడ ఎత్తుకుతుంది. 1 hour టైం ఇచ్చింది మాకు. మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఫోటోలు దిగిరండి అని చెప్పి ఇక కూర్చున్నాం ఎక్స్ప్లోర్ చేయడానికి ముందుకి. ఏందన్న ఏం సంగతి. ఇక కరెక్ట్ లంచ్ టైంకి రెస్టారెంట్ల దగ్గర తెచ్చి ఆపారు. తెలిసిందిగా ఎట్లా వరకు అవుతుందో అంతా. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. వాళ్ళకి ఫ్రీ ఉంటుంది, మనం పైసలు పే చేస్తాం, వాళ్ళు తినేస్తారు. ఇది కామన్ ఎడకపోయినా. దీందే ఒక మినియేచర్ స్ట్రక్చర్ వేసారు. ఇప్పటిదాకా చూపించిన కదా అదే ఇట్లా కనిపిస్తుందంట మొత్తం హోల్. నా ఇంకో ఫోన్ మెయిన్ ఫోన్ ఆడబెట్టేసి వచ్చిన కరెక్ట్ టైంకి. ఇక్కడ క్రేజీ వస్తున్నాయి వీడియోస్, ఫొటోస్. టైంకి నా S24 నా ఇంకో ఫోన్ మెయిన్ ఫోన్ వీడియోలు తీసేది, ఫోటోలు దిగేది ఛార్జింగ్ అయిపోయింది. బస్సులోనే పవర్ బ్యాంక్కి ఛార్జింగ్ కనెక్ట్ చేసి వచ్చిన. ఏం చేస్తాంలే. ఇప్పుడే లోపల వేసి వచ్చిన. ఇక్కడ ఎవరు తప్పట్లేదండి ఇప్పుడు దాకానే. న్యూలీ వెడ్ మావ, కాంగ్రెస్ మావ. ఇది వైన్ ఐస్ క్రీమ్ అంట. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. వైన్ ఐస్ క్రీమ్ తిన్నా, మరీ అంత బాగుందని చెప్పగానే ఓకే ఉంది. ఇక్కడ అన్ని జార్జియన్ ఫుడ్డే ఉంది. సో నేను జర లైట్గా తినేసరికి లైట్గా స్ట్రోక్ వచ్చి ఐస్ క్రీమ్ వేసిన. ఇప్పటిదాకా ఇప్పించిన వైన్ ఐస్ క్రీమ్, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నా. ఐస్ క్రీమ్ ఏమో $5, ఫ్రెంచ్ ఫ్రైస్ ఏమో $20. కాస్ట్లీ. $5 ఏమో ఐస్ క్రీమ్కి అయింది, $20 ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్కి అయింది. ఆబ్వియస్లీ టూరిస్ట్ డెస్టినేషన్ తెలిసిందిగా, దోచుకుంటారు పైసలు. ఈ పెంకుటిల్లు ఇవన్నీ చూసి మన ఊర్లో గుర్తొచ్చినాయి అనమాట నాకైతే. అవి కూడా ఇట్లా మంచిగా పెంకుటిల్లు పైన పెంకులు ఉంటుండే. జర్ర మాడను అంతే. నాకు ఫస్ట్ థాట్ అది వచ్చింది, మన ఊర్లలో కూడా అంత ఎక్కువ బాగుంటుండే కదా అని. అంటే మొత్తానికి ఈరోజు డే వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నా. డే అయితే ఏం వేస్ట్ అవ్వలేదు. ఏదో ఒకటైతే కవర్ చేసినాం జార్జియాలో. ఆబ్వియస్లీ మనం అనుకున్నది కాదు, కానీ ఏం రాలేకపోవడం కన్నా ఏదో ఒకటి వచ్చింది అనుకోవాలి. నాకు ఫస్ట్ ఒక 5-10 minutes ఏం చేయాలి అర్థం కాలేదు. పోగా బస్ దొరకలేదు, ఏం దొరకలేదు. లాస్ట్గా అక్క నంబర్ ఇవ్వడం వల్ల, ఆ నంబర్ తీసుకొని ఆ నంబర్ పెట్టుకోవడం వల్ల ఒక హెల్ప్ అయింది.
5 కల్లా వెళ్ళిపోతాం తిబ్లిసికి మళ్ళీ. ఇక తిబ్లిసి చూడాలి. 2-3 ప్లాన్స్ అనుకుంటున్నా. టచ్ మీద పార్క్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి జెయింట్ వీల్ ఎక్కుదాం అనుకుంటున్నా. లేకపోతే క్రానికల్స్ ఆఫ్ జార్జియా అని ఒకటి ఉంది, ఇంకోటి వైన్ మ్యూజియం అని ఉంది. ఈ మూడిట్లో ఒక ప్లేస్కి వెళ్తా పక్క. వీళ్ళు ముగ్గురే అనమాట. క్రీమ్ జాకెట్ వేసుకుని ఆయన ఇండియన్ అంకుల్, షార్ట్స్ వేసుకుని ఆయన ఆస్ట్రేలియన్ అంకుల్, ఈ ఆంటీ ఫిలిప్పీన్స్ అనమాట. మేము జర ఇంగ్లీష్ గ్రూప్ లాగా, మీతో వాళ్ళందరూ లోకల్ జార్జియన్స్ ఉండే. వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, మేము వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళలో వాళ్ళదే ఉంది, మాలల్లి మాదే ఉంది అన్నట్టు. అంటే ఈ ప్లేస్కి ఈ ఏమన్నా ప్లేస్కి నాకు రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా అని వచ్చిన. నేను రికమెండ్ చేస్తాను అంటే అంటే ఏ టైప్ అంటే చర్చెస్ ఎక్కువ తిరిగే వాళ్ళకి మంచిగా ఉంటుంది. లైక్ 3 to 4 చర్చెస్ ఏమో చూపించింది అనుకుంటా. అవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చుతుంది. నాకు పెద్దగా ఏం నచ్చలేదు. సో మేము 4 తినేసి వచ్చేసినాము. మిగతా వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోవడమే ఇంకా.